గత ఒక 30-45 సంవత్సరాల నుంచి నాకు ఒక అవకాశం రాలేదు జనరల్గా. ఈసారి జనరల్గా వచ్చింది కాబట్టి మనం ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చిన. పార్టీలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసినా కొంచెం చేసినవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. ఆడ కౌండిన ఎన్క్లేవ్ అని ఒకటి వెంచర్ చేసారు. వాళ్ళు ఒక మైసమ్మ పోషమ్మ టెంపుల్ నేను ఆల్రెడీ కట్టిన. ఈ పబ్లిక్ అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మందికి తెలియదు. అటు సైడ్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకు చెప్తున్నాము. కాలనీ డెవలప్ కూడా ఏమేమి ఉంది, ఏం చేయాలి, ప్రజలకు ఏం సేవ చేయాలి అని చెప్పి ముందుకు వస్తున్నా నేను. కాలనీలో కావాలి ఒక మోరీలు ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి, ప్లస్ నల్లాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కాలనీ కూడా కంపల్సరీ సేవ చేస్తా అని చెప్పి ఇలా వాగ్దానం చేస్తున్నా. 8వ వార్డు కోసం 8వ వార్డులో నిలబడ్డా, ఖాళీ ప్రజల సేవ కోసం నిలబడ్డా. నేను ఏది 10 రూపాయలు సంపాదించుకుందామని నిలవాలి. నేను ప్రస్తుతానికి ఈ 8వ వార్డులో కూడా ఒక శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ ఈ ఏరియాలు మొత్తం శ్మశాన వాటిక 8వ వార్డుకి వస్తారు, 8వ వార్డుకి వస్తారు. సిరిసిల్ల చూడండి, సిరిసిల్ల చాలా పెద్దగా ఉంది. కేటీఆర్ గారు శ్మశాన వాటిక కట్టారు. సిద్దిపేట చూడండి, హరీష్ రావు గారు చాలా పెద్దగా బ్రహ్మాండంగా కట్టారు. మీరు ఎక్కడ చూడండి బాగుంది, మన కామారెడ్డి బాగాలేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కాలువలు అనేది కొట్టుకపోయినాయి. దాన్ని ఇప్పుడు నేను డెవలప్ చేస్తాను కూడా, ప్రజలకు వాగ్దానం చేస్తున్నా. మనము ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలవగానే కంపల్సరీ శ్మశాన వాటిక అనేది కంపల్సరీ అందరికీ సంబంధించిన అది కాబట్టి అది కూడా డెవలప్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నా. కాలనీ సమస్యలు ఏమున్నా కాలనీ కోసం కంపల్సరీ నేను ప్రయత్నం చేస్తా, పని చేస్తా.